హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఏంటి సంధ్య మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఫంక్షన్ బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకోవద్దు, చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను అనమాట. శుక్రవారం రోజు బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయలేదు కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే మా పెద్దత్త అంటే మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లి వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎక్కడ అంటే పార్వతీపురం దగ్గర నర్సిపురం అనే చిన్న విలేజ్ అని చెప్పను, అలానే సిటీ అని చెప్పను, బాగుంటుంది అనమాట ఊరంతా. అయితే ఇక్కడ వాళ్ళ గృహప్రవేశం ఎక్కడ అంటే సిటీ అంటే నర్సిపురం చివరిలో అలా వస్తుంది అనమాట. చిన్న కాలనీలో చాలా చాలా బాగా కట్టారు ఇల్లు అనేది. ఇప్పుడు మా పెద్దత్తని పెద్దమాయని చూపిస్తాను. ఈమె పెద్దత్త పెద్దమాయ అనమాట. నేను ఎక్కువగా రాజ్యలక్ష్మి గారు అని పిలుస్తాను. పెద్దత్త అని పిలుస్తాను, ఎక్కువగా రాజ్యలక్ష్మి అని పిలుస్తుంటాను అనమాట. మా ఇద్దరికి కొంచెం ఫన్నీ కామెడీ ఎక్కువ అనమాట. ఇద్దరం కూడా ఎక్కువగా మాట్లాడుతుంటాం, ఎక్కువగా జోక్స్ వేస్తాం. ఎవరికైనా పంచులు పటపట పడిపోతుంటాం మా ఇద్దరి దగ్గర ఉంటే. వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నదని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ దేవుడి గదితో స్టార్ట్ చేస్తాను. ఈ దేవుడి గది అంతా కూడా నాలాగే మా పెద్దకి కూడా దేవుళ్ళు పిచ్చి ఎక్కువ అనమాట. డెకరేషన్ గురించి వాటి గురించి ఇలా సింపుల్గా ఫస్ట్ రోజు కదా అందుకు అలా రెడీ చేసింది. ఇది కిచెను కిందనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ ఉంటాయి. అలాగే హాల్ అయితే మీకు చూపించాను కదా, ఫస్ట్ దేవుడు పూజ అది పెట్టారు. అలా బయట చిన్న బాల్కనీ, అలా కొంచెం మెట్లు ఎక్కితే ఇంకొక ఫ్లోర్ అయితే వస్తుంది. చిన్న బాల్కనీ వచ్చి ఫస్ట్ ఒక బెడ్రూమ్ వస్తుంది, సెకండ్ ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో హోమం అనేది కాల్చారు. అంటే చిన్న చిన్న అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఏ ఫ్లోర్కైనా ఖచ్చితంగా పూజ అనేది చేస్తారనమాట. కింద సత్యనారాయణ స్వామి వ్రతం రుద్రాభిషేకం చేశారు, పైన అనేది హోమం అయితే కాల్చారు. ఇలా బయటకు వస్తే ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. ఇలా కొంచెం సైడ్ నుంచి వస్తే ఇంకో బెడ్రూమ్ వస్తుంది అనమాట. అది కూడా బాగుందిలేండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సపరేట్గా అన్నీ బాగున్నాయి. మంచి ప్లాన్గా అయితే కట్టారు ఇల్లంతా కూడా. చాలా బాగా నచ్చింది. చిన్న అంటే పొడవు తక్కువ కానీ వెడల్పు పర్వాలేదులేండి, మరీ అంత తక్కువ ఏం లేదు, కానీ చాలా బాగుందన్నమాట. బయట అంతా కొంచెం కాలనీ కదా, అందుకు కొంచెం విశాలంగా సైలెంట్గా చాలా బాగుంది. ఒక పక్క రైల్వే స్టేషన్ కనిపిస్తుంది, ఇంకొన్ని ఫ్రంట్ ఏమో రోడ్డు అనమాట. ఎంట్రన్స్లోనే వాళ్ళ ఇల్లు. ఇంకా మనం విజయనగరం నుంచి అలాగే అటు సైడ్ నుంచి వస్తే బస్సులు అక్కడ చక్కగా ఆగుతాయంట. నేనైతే ట్రైన్కి వచ్చాను కాబట్టి నాకు తెలియలేదు. ఇగోండి ఇదంతా ముందుకు ఓపెన్ ప్లేస్ అనమాట. ఇగోండి ఇంకో ఫ్లోర్ ఎక్కితే కనుక పైన మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి అలా అది కూడా బాగుంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే వాషింగ్ మిషన్కి సపరేట్గా ఉంది. అక్కడే బట్టలు తడిపి అంటే అందరూ వాషింగ్ మిషన్ ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఇలా సపరేట్గా మేడ మీద పెట్టాలనే ఆలోచన అయితే బాగుంది. ఎందుకంటే అక్కడ తడిపిసి అక్కడే ఆరబెట్టేయచ్చు. ఇంక ఈ గట్టి ఏమో మా పెద్ద బట్టలు తడిపి పీకిపోతే కూర్చోడానికి అని చెప్పేసి వాళ్ళైతే కట్టారంట. ఇంక పైన కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇగోండి ఇది కనిపిస్తుంది కదా, మీకు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే గబగబా వీడియో తీసేసి కిందకు వస్తున్నాం. అంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. అంటే సాయంత్రం పూట అలా బట్టలు ఆరేయడం కానీ సాయంత్రం పూట కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఇక చూసారా, అదే అనమాట రోడ్డుకు అనుకొని ఫస్ట్లోనే వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. ఇది ఫంక్షన్, అక్కడ భోజనాలు అది చేయడానికి. ఎప్పుడు అది అమౌంట్తో తెలియదు, కానీ నాకు ఎండ ఎంత చిరాకో, ఎండలు అంతగా ఉన్నాయి. నాకు అస్సలు అంటే ఎండ అంటే నాకు మహా కోపం, చెమటలు ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను వెళ్ళేటప్పటికి వేకుజామునే వ్రతము రుద్రాభిషేకం అన్నీ అయిపోయండి. ఇక్కడ ఏంటంటే ఏం నోముకి ఒక్క నిమిషం అది కైలాస్ గౌరి నోముకి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఆ వాటి గురించి ఇవన్నీ అనమాట. అంటే వచ్చిన ఒక 11 మందికైనా కనీసం నిండు తాంబూలం ఇద్దామని ఏదో సంథింగ్ ఏదో అనుకొని ఇక్కడ అంతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ తాంబూలం కన్నోరికి ఇచ్చేసి ఆ తర్వాత ఆడపిల్లలకి ఇవ్వాలి కదా. ఫస్ట్ తాంబూలం కన్నోరు అంటే ఎవరండి, మేము అనమాట. అమ్మ వాళ్ళు, మేము కాదు అమ్మ వాళ్ళు అనమాట. ఫస్ట్ మమ్మీకి, అదే పెద్దమ్మకి అనమాట. మా పెద్దమ్మనే మేము మమ్మీ అని పిలుస్తాము, పెద్దనాన్ని డాడీ అని పిలుస్తాము. మా అక్క వాళ్ళు అలా పిలుస్తున్నారు, అలా అలవాటు అయిపోయింది మాకు మమ్మీ డాడీ అని చెప్పేసి. ఫస్ట్ మమ్మీకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మా చిన్న పిన్ని అనుకుంటాను, లాస్ట్ ఆమెకి కూడా మేము పిన్ని అని పిలకుండా ముద్దు అని పిలుస్తాము. అలాగా సెకండ్ మా అమ్మ అనమాట. మా మమ్మీ తర్వాత మా అమ్మ పెద్ద ఆవిడ అనమాట. అంటే ఆ వరుసలు అలా వస్తున్నారు వాళ్ళు. మా అమ్మకి ఇస్తున్నారు అనమాట. ఈ నోము ఏంటంటే 11 మందికి, అంటే కైలాస్ గౌరి నోము లాంటిదే, కానీ ఆ నోము కాదంట. ఇంక ఏదో నాకు డీటెయిల్గా నేను అడగలేదు. మనం కొంచెం గొల్లు కోస నోరు ఎక్కువ కదా నాకు, ఆ డిస్కషన్ ఏం పెట్టలేదు. కానీ అది నేనేం అడగలేదు, కానీ అది ఏదో నోము అంటే నాకు తెలియదు. అక్కడ వాళ్ళు అనుకుంటే విన్నాను అనమాట, కైలాస్ గౌరి నోము అని చెప్పేసి. కైలాస్ గౌరి నోముకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే అది ఎన్ని కుంచాలో అది ఎన్ని కేజీలు పసుపు కుంకుమ వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుంటే పంచుతూ ఉండాలి అలా అనమాట. మాట్లాడకుండా అది కూడా అది ఇచ్చినంత వరకు మనం మాట్లాడకూడదు. కానీ మా అత్త ఏంటంటే 11 మందికో 21 మందికో మాట్లాడకుండా ఇచ్చేసి ఆ తర్వాత మాట్లాడిసిందనమాట. నాలా నోరు ఆగదు కాబట్టి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే నాకు మా పెద్దతికి అస్సలు నోరు ఆగదనమాట. సైలెంట్గా ఉండడం అనేది చాలా కష్టము. మా ఇంటి ఆడపిల్లల్లో నాకు మా పెద్దతికి మా పెద్దక్కకి నోరు అస్సలు ఆగదు. మిగతా వాళ్ళందరూ కొంచెం
మా చెల్లి, మా చిన్నక్క, మా చిన్నత్త కూడా ఎక్కువగానే మాట్లాడుతుంది. కానీ ఆ మాటలు వేర్లే అనమాట, అలాగనమాట. కానీ బాగా మాట్లాడుతుంది. అందుకని చెప్పేసి ఎవరెవరికైతే మెయిన్ వాళ్ళకి అందరికీ కూడా మాట్లాడుకుంటూ అయితే ఇచ్చేసింది అనమాట. ఇది ఏం నోము అయితే నాకు డీటెయిల్గా తెలీదు. అందరూ అక్కడ కైలాస్ గౌర్ నోము అని అన్నారు. అదే నేనైతే మీతో మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మకైతే ఇచ్చేసింది. సెకండ్ మా పిన్ని అనమాట. అదే మా పిన్నికి కూడా మేము ముద్దు అని పిలుస్తాము. అంటే చిన్నదే అని చెప్పేసి ఏమో సంథింగ్ నాకు ఊహొచ్చి నుంచి అందరూ అలా పిల్లడం, అది ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది అనమాట. ఫస్ట్ కన్నవరికి అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఆడపిల్లలకి అయితే ఇచ్చేస్తున్నారు. అయితే ఇంకొక ఇన్సిడెంట్స్ చెప్తాను అన్నాను కదా, ఒక 1 year బ్యాక్ ఏంటంటే వీళ్ళకి సరిగ్గా కార్తీక మాసంలో అనుకుంటాను 2 years 1 year నాకైతే కరెక్ట్గా గుర్తులేదులేండి. అప్పుడు మా పెద్దత్త ఏంటంటే నాగుల చవితికో దేనికో సంథింగ్ కార్తీక మాసం అయితే నాకు గుర్తుంది బాగా. అది ఏంటంటే దీపాలు అవన్నీ సాయంత్రం దీపం పెట్టేసి, అది వాళ్ళది పాతకాల పిల్లు అనమాట, బాగా పాతకాల పిల్లు, పెద్ద పెద్ద చెక్కలు అలా ఉంటాయి కదా, ఆ ఇల్లు అనమాట వాళ్ళది. నేను అక్కడ కూడా సొనువు ఎలా పెట్టాలండి, నేను అక్కడ కూడా ఒక 2 years 3 years చదివాను. అయితే పాతకాల పిల్లు పెద్ద ఇలా దీపం పెట్టేసి మా పక్కనే మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. అదే మా వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు, అది మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికైతే దేనికో పడవలు వదలడానికి, కార్తీక పౌర్ణమికి అనుకుంటాను, పడవలు వదలడానికి అయితే వెళ్ళింది. తెప్పలు వదులుతాం కదా మనం వేకుజామున, అక్కడ వదిలేసి రావడానికి అని చెప్పేసి సాయంత్రం దీపం పెట్టి షార్ట్కట్లో అలా వాళ్ళకి వేరే సైడ్ ఉంటే అలా వెళ్తే మా మాయ ఒక్కరు ఇంట్లో ఉన్నారు. ఏంటి ఇంట్లో స్మెల్ వస్తుందో అంటే దీపము సంథింగ్, అది దీపం ఏంటంటే పడిపోయి వేరే దానికి అంటుకొని ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా అలా ఒక్కొక్కటి, అంటే ఫ్రిడ్జ్ నుంచి పొగలు వచ్చాయి అనుకుంటాను, ఫ్రిడ్జ్ నుంచి ఎగ్గు రావడం ఇంకా ఒక్కొక్కటి అంటుకున్నాయి అనమాట. మా మాయ కంగారు పడుతున్న, మా ఒక్కరు ఇంట్లో ఉన్నారు, ఇంకెవరూ లేరంట. ఇంకా ఈలోపు అది ఫోన్ చేయడం, ఒక్కొక్కరు రావడం, అన్నీ లాగడం అన్నీ చేస్తుంటే ఇంకెందుకు పోతే పోనీయండి, ఇంకా విపరీతంగా మంటలు అంటేస్తున్నాయి, చుట్టూ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి అనమాట మంటలన్నీ. ఇంకా స్ప్రెడ్ అయిపోయేసరికి ఇంకా ఏదేది పోతే పోనీ అని చెప్పేసి మనుషులు ఉంటే చాలని ఇంకా మా మాయ వాళ్ళ చిన్న అబ్బాయి అంతా బయటికి తీసుకొచ్చేసారనమాట. ఇల్లు మొత్తం స్మాష్ అయిపోయిందండి, ఏమీ మిగిలిలేదు, కట్టుకున్న బట్టలు కూడా పాపం వాళ్ళకైతే ఏమీ మిగిలిలేదు, అంతా కాలిపోయాయి అనమాట. అస్సలు అంత పెద్ద, అంటే ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ రిస్కీ అయిందనమాట. వెనకిల్లు కొంచెం స్లాబ్ ఇల్లు కాబట్టి, అంటే వెనకిల్లుకి ముందిల్లుకి మధ్యన ఒక నుయ్యి ఉంటుంది, అక్కడ నుంచి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట, అదే మిగిలింది తప్ప ఇంకా అంతా ముందే ఉంటుందండి, వెనకేం ఉండదు. వాళ్ళకి ఒక సింగిల్ రూమ్ వచ్చి వాష్రూమ్లో ఉంటే అంతే అనుకుంటాను, మరి ఇంకేం ఉండవు అన్నమాట. మొత్తం కాలిపోయింది. ఇంకా అప్పుడు నేను కూడా వెళ్ళాను అనుకుంటాను, వెళ్ళాను కాకపోతే 2 years ఒక 2 days తర్వాత వెళ్ళాను అనమాట. నేను మా చెల్లి, మా మరిది, మా ఆయన, నేను కలిసి వెళ్ళాము. ఇంకా కానీ మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, అందుకే అనమాట. మనం అందరితో సరదాగా ఉంటే కష్టకాలంలో వస్తారనడానికి వీళ్ళదే రుజువు అని చెప్పొచ్చు. ఇంకా కట్టుకున్న బట్టలు కూడా అంత స్మాష్ అయిపోతే ఊర్లో వాళ్ళందరూ బట్టలు తెచ్చిన వాళ్ళు, బియ్యం తెచ్చిన వాళ్ళు, బట్టలు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్పకండి, కనీసం ఎన్ని సామాన్లు, ఎన్ని రైస్ వచ్చాయో, బట్టలు ఎన్ని వచ్చాయో తెలీదు. చాలా వరకు, అంటే అన్నీ ఇవ్వలేరులేండి, ఎవరు కూడా సమస్తం ఇచ్చేయాలని కాదు, అంటే కొంతవరకు పర్వాలేదన్నమాట. మనం గుడ్డోడు కన్నా మెల్లోడు నయం అన్నట్టు, ఏమీ లేదనుకుంటే ఒక్కొక్కరు ఎవరికి తోచినవి బట్టలని, వంట సామాన్లని, అలాగే కాయగూరలని, తపాలని, ఇంకా వాళ్ళకి ఏదేది అవసరమో, మెయిన్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదేది అవసరమో ఊళ్ళో వాళ్ళందరూ చాలా వరకు హెల్ప్ చేశారు, చాలా చేశారండి. తోచిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం అలా చేస్తూ వచ్చారనమాట. ఇంకా అది కొంచెం స్ట్రగుల్ అయిన తర్వాత, కొన్నాళ్ళకి కొంచెం అటు ఇటు అయిన తర్వాత కొంచెం కష్టమైతే పడతారులేండి, ఎందుకంటే అసలు అంత ఏమీ మిగలకుండా కాలిపోయినప్పుడు కొంచెం ఫేస్ చేస్తారు కదా. ఫేస్ చేసిన తర్వాత ఒక ఇల్లు అయితే చక్కగా కట్టుకున్నారనమాట. చాలా బాగుంది ఇల్లు, నాకు ప్లానింగ్ అదంతా బాగా నచ్చింది. చిన్న ప్లేస్ అయినా నాకు అన్నీ కంఫర్టబుల్గా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ చక్కగా నీట్గా ఉందన్నమాట. కాకపోతే చేసిన వాళ్ళు సరదా తీరుతుంది, దానికే ఉంది కానీ బాగుంది ఇల్లు అనమాట. మొత్తానికైతే మా అత్త ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీ, ఇల్లు కట్టుకుంది, హ్యాపీగా ఉంది. ఇంకా అందరికీ నోములు ఇచ్చి ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేసిందండి, చాలా బాగా చేసిందనమాట. ఫంక్షన్ కూడా ఇంత గ్రాండ్గా అంటే గృహప్రవేశం అంటే సింపుల్గా చేస్తామని అనుకుంటాము, కానీ బాగా చేసింది. చాలా వెరైటీస్ పెట్టారు. ఉదయం మార్నింగ్ ఏంటంటే తాలింపు రొట్టి, ఇడ్లీ, వడ చేశారు, దానికి ఏదో స్వీట్ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే పులిహోర, బిర్యానీ, జున్ను, మళ్ళీ చెక్క ముక్క ప్రసాదం, బూరి, మళ్ళీ కర్రీస్కి వచ్చేసరికి ఏంటబ్బా ఆగరకాయ,
ఇంకేంటి మష్రూమ్ కర్రీ నేను మర్చిపోతానులేండి, తిన్నాను కానీ మర్చిపోయాను. సాంబార్, వడియాలు, అప్పడాలు అన్నీ కలిపి చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. మధ్యాహ్నం లంచ్ కూడా సూపర్గా ఉంది. ఇంకా లంచ్ తినేసిన తర్వాత కొంచెంసేపు మనకి ఎక్కడున్న టైం అయితే స్పెండ్ చేస్తాం కదా, అందరితో సరదాగా ఎకటలాడి ఎందుకంటే అందరూ వదిన అవుతారు కాబట్టి మేము అందరం బాగా ఫన్నీ జోకులు వేసుకున్నాము. ఇంకా అది వేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే 1,00,000 పసుపు కొమ్ముల నోము ఏదంట, అది అందుకొని మా అక్క లేట్గా వచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత వ్రతం కూడా చాలా బాగా చేశారు. నేను అది ఏంటంటే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి, అంటే రుద్రాభిషేకం చేసిన షార్ట్ వీడియో ఉంది తప్ప నా దగ్గర లాంగ్ వీడియో అయితే లేదు. అది కూడా నేను మా అత్త నాకు రిటర్న్ మళ్ళీ ఫొటోస్ అని చాలా సెండ్ చేసింది, అందులో ఆ వీడియో ఉందన్నమాట. కాకపోతే అది షార్ట్లో ఉంది, లాంగ్లో పెట్టడానికి అవ్వదు, అందుకని చెప్పేసి అది పెట్టలేదు. అప్పటికి నేను వెళ్ళినప్పటికి యాక్చువల్గా ట్రైన్ అయితే 3:30. మీకు యథావిధిగా ఎప్పుడు చెప్పే స్టోరీ, ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా నాకు ట్రైన్ దిక్కుమలివి టైంకి వెళ్ళి చావో కదా. నేను 3కి వెళ్తే కనీసం ఒక 7:30 కల్లా వెళ్ళిపోతాను, అమ్మాలు వచ్చిన టైంకి నేను వెళ్తాను అని చెప్పి చిన్నత్త, అమ్మ, రమ్య, అదే మా చెల్లి, నాన్న అందరూ వచ్చారు. సాయి కూడా వచ్చాడు, అదే మా అమ్మ సాయి కూడా వచ్చాడు, మాయ వాళ్ళ అబ్బాయి అనమాట. వీళ్ళందరితో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అలాగనుకొని నేను చీకటి నా ట్రైన్కి అయితే వెళ్ళాను. ఇంకా తీరా వెళ్ళేసరికి ట్రైన్ చూసి విజయనగరం 1:30 ఆపేశాడు అనమాట. వెళ్ళినప్పటికీ ఎలా చూసుకున్నా 8:30 అయ్యింది. అంటే మామూలుగా అయితే 8:30, 9 అయిపోయిందిలేండి అక్కడికి వెళ్ళినప్పటికీ. ఇంకా అందరితో కొంచెం టైం స్పెండ్ చేసి టిఫిన్ తినేసి ఇంకా అలా ఇంట్లో అందరితోనూ అసుకేసాం అనమాట. అసుకంటే ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి మెయిన్ ఏంటంటే మా పెద్దదికి నేను మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా బాగా నచ్చింది. అది ఫోటోలు ఉంటే కనుక మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. అంటే ఇక్కడ నుంచి మా షాప్ నుంచి నేను తీసుకెళ్ళాను 2 గిఫ్ట్స్ కూడా, తందొకటి నాదొకటి అని చెప్పేసి. నాది ఏంటంటే శ్రీనివాస్ కళ్యాణం వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే తను బుద్ధుడిది అనమాట. అది బుద్ధుడిది బాగుంది, స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది. అయితే ఇది బాగుంటుంది, నైట్ అనుకొని తీసుకెళ్ళాము. అంటే డబ్బులు అయితే ఎందుకు, ఇదైతే గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్తే ఇతను ఏమన్నారంటే, అంటే మా పెద్దది అంటే ఇతనికి కూడా కొంచెం ఇష్టం లేండి. అయితే ఓపెన్ చేసి మన వెంటనే అని చెప్పేసానంటే ఓపెన్ చేసి మనను. అయితే ఇంక మా పెద్దది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మా ఆయన్ని పెద్ద కొడుకు అంటుంది అనమాట. నా పెద్ద కొడుకు నాకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే కళ్యాణం అని చెప్పేసి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి నాకు నచ్చింది ఇచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకోటి మా చెల్లి ఇచ్చింది. యాక్చువల్గా మా అత్త వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. బుద్ధుడిది ఒక గోడకి పెడతారు కదా, అది తయారు చేద్దాం అని అనుకున్నాడంట. అదంతా పెడదాం, బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువగా అడిగాడు. అంటే ప్రిపేర్ చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు ఎక్కువ పడితే వాళ్ళు డ్రాప్ అయిపోయాడంట. తను అయిపోయేసరికి తిని తీసుకెళ్ళి ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయితే మా అత్త అంది, నా చిన్న కొడుకుకి నాకు ఇష్టమైనది ఇచ్చారు అని చెప్పేసి. ఇంకా మేము అక్కడ జోక్స్ కూడా వేసుకున్నాం అనమాట. నచ్చిన గిఫ్ట్ ఇచ్చుకొని నీకు ఒక బూరాగస్ చేస్తాము, ఆరలగా ఇలాగా అని చెప్పేసి మేము ఎక్కువ జోకులు వేసుకుంటాం కాబట్టి అలా సరదాగా అయిపోయింది. చాలా వచ్చిన వాళ్ళందరూ అడిగారంటండి, ఈ గిఫ్ట్స్ ఎవరివి, బాగున్నాయి ఫొటోస్ అని. మీకు నేను ఉంటే కనుక 90% అద్దరు ఫొటోస్ ఉంటే కనుక మీకు నేను షేర్ చేస్తాను. అవి లాస్ట్ అయిన పిక్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇంకా నాకైతే 9 మంది తీసుకున్నానండి. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే వాళ్ళు కొంచెం లోన్లో ఉండేసరికి వాళ్ళ మా అత్త ఫేస్లో ఆనందం కూడా చాలా చాలా బాగుంది. అంటే ఇన్నాళ్ళు చాలా స్ట్రగుల్ పడ్డదులేండి, పడుకుంటే ఏం లేదు, చాలా స్ట్రగుల్ పడిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా చిన్నదైతే ఒకటి భగవంతుడు అన్నీ ఇచ్చాడని ఒకటి చిన్నది బ్యాలెన్స్ పెట్టాడు, అది కూడా క్లియర్ చేసేస్తే సరిపోద్ది అనమాట. వాళ్ళ పిల్లలు మ్యారేజ్లు అయిపోతే ఇంకా ఆవిడ ఫుల్ఫిల్ అయిపోతుంది. అది అలా అయిపోయిందనమాట గృహప్రవేశం. అలాగే నేను నర్సిపురం ఏంటంటే దిగిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకెళ్ళడానికి అది వదిన వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అంటే చిన్న చేసుకుంది కదా వదిన, మా తమ్ముడు వచ్చాడు అనమాట. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి నేను నడిచి వస్తుంది. అది అక్కడ కూడా మనం చదువు ఎలా పెట్టాం కదా, దారిలో అందరూ పలకరించారు. అందుకే స్టార్టింగ్ రామాలయం అంతా మీకు చూపించని చూస్తారు, అది నడుచుకుంటూ జస్ట్ అలా వీడియో తీసాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చక్కగా గృహప్రవేశం అయితే అయిపోయింది. అందరం నోములను తీసుకుని అక్కడి నుంచి భోజనాలు అయినంత వరకు కొంచెం టైం స్పెండ్ చేసాంలేండి. అందరూ రావడం, చేయడం, జోక్స్ చేసుకోవడం, యథావిధిగా అందరితో కలిసి ఉండడం ఎంత బాగుంది. కానీ ఒక్కటే నాకు నచ్చలేదు, అబ్బా చెమటలు ఎక్కడికి వెళ్దామన్నా చెమటలు చాలా వేడిగా ఉంది. పార్థపురం అంటే నాకు అందుకే భయం వేస్తుంది, ఎంత వేడిగా ఉంటుందో తెలీదు. చాలా అదేంటో విజయనగరం పార్థపురం వెళ్తే నాకు భయం వేస్తుంది, ఎక్కడ ఫ్యాన్ ఉంటుందో ఫస్ట్ వెతుక్కుంటాను అనమాట. నేనైతే ఫస్ట్ చూసాను హాల్లో ఫ్యాన్ వేసుకోవడానికి అవ్వదు, బయట అయితే ఫ్యాన్ ఉన్న కూడా ఎండ పైనుంచి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎండ ఇదేంటంటారు, వెలుతురు అనేది మనకు బాగా ఫోకస్ అని వస్తుంది. ఇంకా చూసాను ఎక్కడ ఫ్యాన్ ఉంటుందా ఏంటి అని చెప్పేసి. అంటే అప్పుడు పైన బ్యాండ్ మీద హోమం కాల్చారు కదా, అక్కడ ఫ్యాన్ అయితే ఉంది. నేను అందరిని పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట.
మా అమ్మని, మా అన్న, మా అత్తని, మా పిన్నిని, మా చెల్లిని, మా పిల్లల్ని అందరినీ పట్టుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చొని మరి దిగలేదు అస్సలు అన్న. ఒక్క దగ్గర అనుకుంటాను, ఒక్క దగ్గర నేను దిగాను. అంటే ఒకసారి ఇలా బయటకు వచ్చి చూసరికి మా డాడీ, మా మమ్మీ ముద్దు, అది మా నాన్న అందరు కింద కూర్చున్నారు. ఇంకా రాజీలు అందరూ కూర్చునేటప్పటికి అలా కిందకు వచ్చేసి కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాను. నాకు ఇంకా వేడి అదంతా చాలా చిరాకు అనిపించింది. డ్రెస్ ఒకటి కొత్తగా అవ్వడం వల్ల మరీ ఉక్కబెట్టేసింది అనమాట. ఇగోండి ఇది గిఫ్ట్. ఇది వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా వదిన, చిన్నబ్బాయి, పెద్దబ్బాయి, అత్త, మాయ. ఇంకా వెళ్ళి కూర్చున్నాను ప్రశాంతంగా 5 మినిట్స్. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత పిల్లలు వచ్చి చూస్తారండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా వాడు ఇంకా యుద్ధ బేరీ స్టార్ట్ చేస్తారు. ఎంత అది ఏంటంటే బావమరుదులు లికటాలు అంటారు కదా, అలా అయ్యిందనమాట. ఎంతసేపో తెలీదు. ఆ గాలి వస్తున్నా కూడా ప్రశాంతంగా కూర్చోకుండా ఈ ఫైటింగ్లని అవని ఇవని, తూనీగా ఉంటుంది కదా, తూనీకి తెచ్చి వాడికి బెదిరించడం మా అబ్బాయికి. అంటే ఇగోండి మా సొంతన్యాల అబ్బాయి ఏమో తూనీకి తీసుకొచ్చి వీడికి బెదిరించడం. వీడికి ఏంటంటే కొంచెం భయం అనమాట. అవన్నీ కొంచెం అస్సేం వీడికి. అవి తేవడం. వీళ్ళిద్దరైతే చిన్నప్పుడు మా అన్నయ్య కూడా మమ్మల్ని అలాగే ఏడిపించేవాడు. నాకు చీకటి అంటే భయం అంటే లైట్లు ఆపేయడం, బాత్రూంలో పెడితే డోర్ వేసేయడం, ఇలా కొంచెం కచ్చిలా పనులు. వీడికి అవే బుద్ధులు వచ్చినట్టున్నాయి. మా వాడికైతే అస్సలు ఉంచలేదనమాట. ఇద్దరు కలిపి ఒకేటే ఆడుకున్నారు. మా అన్నయ్య వాళ్ళ చిన్న అబ్బాయి ఈడు ఒక జట్టు అయ్యారు, మా చిన్నోడు ఒక జట్టు అయ్యారు. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ వచ్చి సాయంత్రం నిన్న ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వరకు వీళ్ళైతే కొలాబరేషన్స్ అయితే అయ్యాయి. వీడి కెఫే ఓపెన్ చేశాడనమాట. ఇది దసరా మరుసటి రోజు ఓపెన్ అయింది. కాకపోతే నాకు వెంటనే రావడానికి అవ్వలేదు, వర్షం పడిందనమాట స్టార్ట్ అయినప్పటికీ. ఇంకా ఆగిపోయి ఇంకా శనివారం రోజు ఈవినింగ్ అయితే వచ్చాను అనమాట. మనం ఎలాగోని షాప్ ఓపెనింగ్కి ఇంకా ఆ రోజు అవ్వలేదని ఫంక్షన్ నుంచి సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి చెల్లాలి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు వీడి దగ్గరికి అయితే వెళ్ళాను. వీడి షాప్ మొత్తం డీటెయిల్గా కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఆడపిల్లలు ఏంటంటే లాఫింగ్ బుద్ధ ఇవ్వాలన్నమాట. లాఫింగ్ బుద్ధ ఏంటంటే ఎవరు అడగకుండా మనం కొనుక్కోకూడదండి, అడగకుండా మనమైతే ఇవ్వాలన్నమాట. వాడైతే చక్కగా వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఇదైతే ఇచ్చాను అనమాట. చాలా చాలా బాగుంది. నేను కూడా అప్పుడు చూడడమే, మీతో పాటు చూడడమే. నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేసి తెస్తారు కదా, అందుకని చూడలేదన్నమాట. ఇది చాయ్ బరస్ట్ వాడి షాప్ అనమాట. రాయగఢలో నెహ్రూ నగర్లో ఉంది. చాలా చాలా బాగుందండి షాప్ కూడా. చాలా జనాలు కూడా వస్తున్నారు, కస్టమర్లు కూడా బాగా వస్తున్నారు. నేనైతే వెళ్ళిన తర్వాత సాయంత్రం అయింది కదా, అందరు కస్టమర్లు అయితే అప్పుడే జస్ట్ 8 అయిపోయిందిలేండి నేను వెళ్ళినప్పటికీ. ఇంట్లో ఫ్రెష్ అయ్యి చేసి వెళ్ళేసరికి అలా చూస్తే మా సాయి ఎంత మొత్తం వీడియో తీసాయి అంటే నన్ను కూడా తీసేశాడు. ఇంకా నేను ఆడ ఎయిట్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను. అప్పటికొచ్చి ఏం సాయి అంటే మళ్ళీ తిప్పేశాడు అనమాట. మొత్తం షాప్ మొత్తం ఇలా తీశాడు. ఇదన్నమాట ఈరోజు మా తమ్ముడు షాప్ కూడా చూపించాను మీకు. ఒక్కరోజు 2 ఫంక్షన్లు అయితే అటెండ్ అయిపోయాను అనమాట. ఫంక్షన్లు అయిపోయింది. ఇదే బుద్ధుడి బొమ్మ, పక్కన కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇంకా అలాగే సాటర్డే కూడా మళ్ళీ సండే కూడా మళ్ళీ తమ్ముడు వాళ్ళ షాప్కి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి పిన్ని వాళ్ళ ఇంటి అందరికి వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ ఉండి సోమవారం రోజు అయితే బయలుదేరాను అనమాట ఇంటికి. వ్లాగ్ ఇది. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.